దసరా నవరాత్రుల విశిష్టతను తెలుసుకుందాం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ దసరా. దుర్గా, లక్ష్మి, సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని 3 రోజులు చొప్పున పూజిస్తారు. నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రూపాన్ని ధరించి ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. అందువలన ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో అలంకరించి పూజిస్తారు. నవరాత్రులలో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణలో లేత గులాబీ రంగు చీరలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. అమ్మవారికి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే మనం చేసే పూజలన్నీ సత్ఫలితాన్నిస్తాయి. అమ్మవారు మనకు సంతానం, సద్బుద్ధి, కార్యసిద్ధిని కలుగజేస్తుంది. 2వ రోజున ఆశ్వయుజ శుద్ధ విధియ నాడు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో కనకాంబరం లేదా నారింజ రంగు చీరలో పంచముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతిరోజు త్రిసంధ్యలలో 1000 సార్లు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మవారిని పూజించడం వలన మంత్రశక్తి, తేజస్సు పెంపొందుతాయి. 3వ రోజున ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణలో గంధం రంగు చీరలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. నిత్య అన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి. అన్నం జీవకోటి మనుగడకు ఆధారం. కొబ్బరి అన్నం, గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తల్లిని ధ్యానిస్తే సంపూర్ణ ఆరోగ్యం, ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. 4వ రోజున ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో బంగారు రంగు చీరలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి అధిష్టాన దేవత అయిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. చక్కెర పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీ లలితాదేవి పరమ శాంత స్వరూపిణి. అమ్మవారిని పూజించడం వల్ల మనకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది, అఖండ కీర్తిని కలుగజేస్తుంది. 5వ రోజున ఆశ్వయుజ శుద్ధ పంచమి తిథి నాడు మహాచండికాదేవి అలంకరణలో పసుపు రంగు చీరలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. కట్టె పొంగలి, కలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. మంగళ చండీ స్తోత్రాలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించడం వలన శత్రుపీడ తొలగుతుంది. 6వ రోజున ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తిథి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో గులాబీ రంగు చీరలో 2 చేతులలో కమలాలను ధరించి పద్మాసనిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత. క్షీరాన్నం, బూరెలు, రవ్వ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అభయ వరద హస్త ముద్రలతో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మవారిని పూజించడం వలన సౌభాగ్యము, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. 7వ రోజున ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి నాడు శ్రీ మహాసరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తుంది. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాలను ధరించి అభయముద్రలో భక్తులను అనుగ్రహిస్తుంది. దద్దోజనం, పాయసాన్నంను అమ్మవారికి నివేదన చేయాలి. చదువుల తల్లి సరస్వతీదేవి. ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే మంచిదని నమ్ముతారు. పిల్లలతో పూజలు కూడా చేయిస్తారు. సరస్వతీదేవిని పూజించడం వలన అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. 8వ రోజున ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి నాడు శ్రీ దుర్గాదేవి అలంకారంలో ఎరుపు రంగు చీరలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది కనుక దేవిని దుర్గా అని పిలుస్తారు. పులగం, కదంబం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారు ఉగ్రస్వరూపిణి. అమ్మవారిని అష్టోత్తరాలు, సహస్రనామాలతో పూజిస్తారు. అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయం సాధిస్తారు. 9వ రోజున ఆశ్వయుజ శుద్ధ నవమి తిథి నాడు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో కాఫీ రంగు లేదా నీలిరంగు చీరలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. మహిషాసురుణ్ణి చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం మహిషాసుర మర్దిని అవతారం. అమ్మవారిని పూజించడం వలన ధైర్యం, విజయం కలుగుతుంది. ఈ 9 రోజులు అమ్మవారు చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా విజయదశమిని జరుపుకుంటారు.
ఈ విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో ఆకుపచ్చ చీరలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అని మరియు విజయ అని కూడా అంటారు. ఈ రోజున శాకాన్నం మహానైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఎప్పుడూ పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై ఉంటుంది. ఈ మాతను పూజించడం వలన మనకు శక్తి, సౌభాగ్యం కలుగుతాయి. నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ మరియు కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.